ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ పరిపాలన చూసారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. రెండిట్లో తేడా అంటే ఏం చెప్తారు? కుటుంబ ప్రభుత్వం బాగాలేదు తమ్ముడు. బాలేదు. బాగాలేదు. ఏంటికి సదుపాయాలు ఎలా జగన్ పరిపాలన ఎలా ఉంది? ఒక లెక్క జగన్ పరిపాలనే బాగుంది. బాగుంది. ఏంటి సంగతి? దేనికి డిఫరెన్స్ ఏమంటారు? సంవత్సరం దాకా చేతులు ఎత్తేసాడు కదా, సముద్రంలో తెలియలేదని బాబు. అవును. సంవత్సరం చేతులు ఎత్తాడు, సముద్రంలో లోతు తెలియలేదు అంటున్నాడు. మరి ఎప్పుడు దిగుతాడు సముద్రంలోకి? సముద్రంలో దిగినాక అప్పుడు లోతు చెప్తాడు అంట. మరి గతంలో జగన్ పరిపాలన ఎందుకు ఆయన అన్ని చేసినా కూడా ఎందుకు ఓడిపోయారంట? ఎందుకు అయింది తమ్ముడు? జగన్ పరిపాలన ఇంటికి ఒక మనిషికి ఇచ్చాడు అమ్మఒడి. నలుగురుంటే నీకు నీకు నీకని చెప్పాడు. నలుగురికి ఇస్తానని ఎవరికైనా జనానికి ఆశగా, ఆశ కోసం ఓటేశారు అంతే. ఇప్పుడు 3 ఏళ్ళు పింఛన్ ఇస్తున్నారు, 4 ఏళ్ళు నేను ఇస్తానన్నాడు. 1000 రూపాయలు ఎక్కువ వస్తుంది, ముసలోళ్ళు కూడా వేస్తారుగా. ఎవడిస్తాడు 1000 రూపాయలు? అందుకని వీళ్ళు చేసింది, ఆయన చేసింది అప్పు అయితే మరి వీళ్ళు చేసింది ఏంటి అప్పు కాదంటారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశానంటున్నారు. మరి వీళ్ళు నిన్ను డబ్బులు ఇస్తున్నారు, మరి కూటమి ప్రభుత్వం అప్పుల పాలు చేయదంటారు? ఎవరైనా అప్పులు పోలే. జనాన్ని పోగేసి జనానికి గీయటమే కానీ వాళ్ళు కష్టపడేది ఏం లేదు. వరి కోత కోసేది లేదు, జొన్న కోత కోసేది లేదు. వాళ్ళు ఎత్తుకొచ్చాడే, పెట్టేది ఎవడూ లేడు. జనం ఎత్తిన బుర్ర జల్లతం. కాకపోతే వాళ్ళు మాత్రం వాళ్ళు పోస్టులు వేయించుకుంటారు, చేతులు ఊపుతారు, అదే తేడా. ఎందుకు జగన్ ఓడిపోయడానికి కారణం ఎందుకంటారు? 11 సీట్లు పరిమితం. ఇప్పుడే కదా తమ్ముడు చెప్పింది నీకు. ఏం చెబుతున్నాను? 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే ఓటేశారు. సంవత్సరం దాకా చేతులు ఎత్తాడు బాబు. సముద్రంలో దిగిన తర్వాత అప్పుడు ఎత్తుకొచ్చేస్తాడంట లోతు తీసి. సముద్రంలో దిగాను, లోతు తెలియలేదని చేతులు ఎత్తుతున్నాడు. అది సంగతి. మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు అంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రాజకీయం అయితే నాకు తెలీదు. జనాన్ని అనుకునే మాటలు, జనం లోపల జరిగే ముచ్చట అయితే మాత్రం ఇది ఒకటి ఉంది. మంచి ముఖ్యమంత్రిని వదులుకున్నారంటారు. మరి అంతేగా. ఇప్పుడు కారులో తిరిగేవాడికి, బిల్డింగ్ ఏసీ రూముల్లో కొనుక్కునేవాడికి డబ్బులు అవసరం లేదు. ఇలా పేదవాడు పొద్దున్న లెగితే కడుపు చేతిలో పట్టుకొని టాప్ పనికి వెళ్దాం, ఆ పనికి వెళ్దాం, ఈ పనికి వెళ్దాం అనేవాళ్ళు ఇలా 100కి 100% ఉన్నారు. 10% బిల్డింగుల్లో కొనుక్కొని మాకేం లేనుకునేవాళ్ళు 10% ఉన్నారు. ఈ 10% ఎక్కువ, 90% ఎక్కువ. పొట్ట చేతిలో పట్టుకొని అలో లచ్చన అని చెప్పి కష్టపడేవాడికి 10 రూపాయలు ఇటు నుంచి వస్తాయని ఆలోచించేవాడికి 10 రూపాయలు వస్తేనే సంతోషపడతాడు.